నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఎంత సంచలనం సృష్టించిందో చూసాం. అయితే కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నేను ఎలాంటి ఇల్లీగల్ వాటికైతే నేను పాల్పడలేదు, దమ్ముంటే నువ్వు నిరూపించుకో అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక సవాల్ విసిరారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దమ్ము ఉంటే మీరు నిరూపించుకోండి, నేను ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అయితే పాల్పడలేదని చెప్పేసి. సో అందులో మరి వాస్తవం ఉందంటారు? ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు గట్టిగా వినిపిస్తున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరి తనకి మంచిదంటారా చెడ్డదంటారా? సో ఒకటి ఏంటంటే కేటీఆర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారని చెప్పి మనం చెప్పొచ్చు ఈ విషయంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ గురించి ఒక మాట అంటుంటారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు, కానీ ఈయన ఏమంటుండంటే రకుల్ రావు అంటుంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి కేటీఆర్ని సంబోధించేది రకుల్ రావు అంటుంటాడు చాలా సందర్భాల్లో. ఎందుకని ఉంటుందంటే డ్రగ్స్ కేసు ఒకటి బయటకు వచ్చింది అప్పట్లో. ఆ డ్రగ్స్ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి ఈ రకుల్ రావు అనేటువంటి పేరుని వాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, దానికి సంబంధించి విచారణ సిట్ చాలా వేగంగా విచారణ చేస్తుంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదంతా వినిపిస్తుంది. సో దాంట్లో కొంతమందిని జ్యుడిషియల్ రిమాండ్కి వేశారు, కొంతమంది ఆల్రెడీ సిట్ ఆధీనంలో కస్టడీలో ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ప్రణీత్ రావు ఉన్నారు, తిరుపతి అన్న ఉన్నాడు, భుజంగరావు ఉన్నారు, ఇంకా కిషన్ రావు ఉన్నారు, తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకొక అతను కూడా ఉన్నారు. సో అన్ని రకాలుగా అందరినీ విచారిస్తున్నారు. వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఛార్జ్షీట్లో రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన దాని ప్రకారం ఒక ముఖ్య నేత చెప్పినటువంటి ఆదేశం ప్రకారమే ఇదంతా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరు ఆ ముఖ్య నేత? కేటీఆరా, కేసీఆరా, హరీష్ రావా, సంతోష్ రావా, కవిత, వీళ్ళందరూ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే దాని మీద చర్చ నడుస్తుంది. ఈ చర్చ నడుస్తున్నటువంటి సమయంలో అందరూ ఎక్కువ మంది కేటీఆర్ మీద ఫోకస్ చేశారు. కేటీఆర్ మీద ఫోకస్ చేసి అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది సెలబ్రిటీస్ మీద కూడా ప్రయోగించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ని సెలబ్రిటీస్ మీద ప్రయోగించడానికి కారణం ఏంటంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అందులో కూడా హీరోయిన్స్, కొంతమంది టాప్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో టాప్ హీరోయిన్స్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేది ఒక వర్షన్ అయితే, అసలు చైతన్య, నాగ చైతన్య, సమంత వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకొక న్యూస్ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. అంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఈ న్యూస్ని కట్టడి చేయడానికి ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఎంచుకున్నటువంటి అస్త్రం ఏంటంటే లీగల్ నోటీసులు పంపించడం. ఆయన లీగల్ నోటీసులకి అనేక మందికి పంపించాడు. లీగల్ నోటీసులు మెయిన్ మీడియాలో ఉండేటువంటి కొంత విభాగానికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికి కూడా పంపించారు. ఇదే కేటీఆర్ నిర్వహించేటువంటి యూట్యూబ్ ఛానల్స్ రేవంత్ రెడ్డి మీద ఏ విధంగా దుమ్మెత్తి పోస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేసి ఆ లీగల్ నోటీసులు పంపిస్తే బాగుండేది, ప్రజాస్వామ్యతంగా ఉండేది. ఇప్పుడు నేను లీగల్గానే ఫైట్ చేస్తానని చెప్పి కేటీఆర్ అంటూ ఉన్నారు. సో ఏదైనా సరే నేను న్యాయబద్ధంగా పోరాడతాను, న్యాయ పోరాటం చేస్తానని చెప్పి ఆయన అంటున్నారు. అంటూ ఆయన ఏమంటున్నారంటే ఇప్పటి వరకు హీరోయిన్లకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు కూడా తానే చేశారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. ప్రభుత్వం కూడా అలాంటి లీకులు ఇస్తుంది కదా, రేవంత్ రెడ్డి అలాంటి లీకులు ఇస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియాకి అనేది ఆయన అనుమానం. మగాడివైతే నువ్వు నిరూపించు, నేను ఫోన్ ట్యాపింగ్స్ హీరోయిన్స్ చేశానని చెప్పి నువ్వు నిరూపించంటూ రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా సవాల్ చేశాడు కేటీఆర్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మగాడా కాదా తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. గతంలో కూడా కేటీఆర్ ఏమన్నాడు, వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు, ఇన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులు లేదంటే కాళేశ్వరం అవినీతి ఇవన్నీ చెప్తున్నారు కదా, నువ్వు నిరూపిస్తే కనుక ఓకే ఏ శిక్షకైనా రెడీ, కానీ ఇన్ని బయటికి తీసినప్పటికి కూడా నువ్వు వెంట్రుకు కూడా పీకలేవు, ఇది కేవలం ఎలక్షన్స్ కోసం డబ్బు దండుకోవడానికి, ఢిల్లీకి డబ్బు సంచులు పంపించడానికి మాత్రం ఈ నాటకం ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ యొక్క తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే చేస్తున్నాడు ఆయన కేటీఆర్. ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏమాత్రం రియాక్ట్ కావట్లేదు. మగాడివా నువ్వు అని చెప్పి అడిగినా రియాక్ట్ కావట్లేదు, వెంట్రుకి బీకలేవని చెప్పినా రియాక్ట్ కావట్లేదు. నిజంగా ఆధారాలు ఉంటే
రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర, మరి కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు కదా. అవును, హీరోయిన్ల ఫోన్లు ట్యాపులు చేశారు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాపులు చేశారు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపులు చేశారు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు, ఇవన్నీ చెప్తున్నారు కదా, లీకులు వస్తున్నాయి, మీడియాలో వస్తుంది కదా. మరి ఎందుకు బాధ్యులు చేసి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇదంతా ఎన్నికల గేము. ప్లస్ ఇప్పుడు తెలంగాణలో వచ్చినటువంటి ఎలక్షన్ సందర్భంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేర్చలేకపోయారు, వాటిని ప్రశ్నిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ కేసులన్నింటినీ బయటికి తీశారు అనేది కేటీఆర్ యొక్క వర్షన్. అదే వర్షన్ని ఆయన మీటింగ్లో చెప్తూ ఉన్నారు. మీటింగ్లో చెప్తూ ఆయన ఏమంటున్నాడు, నిరూపించమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కనుక నిరూపించలేకపోతే, కేటీఆర్ని అరెస్ట్ చేయించలేకపోతే, లేదా కేటీఆర్ ప్రమేయం ఉందని చెప్పి నిరూపించలేకపోతే ఖచ్చితంగా ఇంతకన్నా పరుష పదజాలాన్ని కేటీఆర్ ఉపయోగించడానికి అవకాశం ఉంది. కేటీఆర్ నైజం తెలిసినటువంటి వాళ్ళు, కేటీఆర్ యొక్క రాజకీయ ప్రయాణం చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి అనుమానాలను పడక తప్పదు. కేటీఆర్ ఒక సమయంలో అధికారులనే చేసుకున్నారు, అధికారుల మీదనే బూతులు తిట్టాడు, పరుష పదజాలాన్ని ఉపయోగించి అధికారులనే కొట్టినటువంటి కేటీఆర్ చరిత్ర, అది రాజకీయ చరిత్ర. సో అలాంటప్పుడు ఇప్పుడు కనుక నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి ఇంకా పరుష పదజాలాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. కేటీఆర్ ఇప్పటికే నువ్వు మగాడివా, నువ్వు పొట్టోడివి, నువ్వు రేటంత రెడ్డివి, నువ్వు నా ఇంటర్వ్యూ బేకలేవు, ఇలాంటి అంటూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కేటీఆర్ మీద చర్యలు తీసుకోలేకపోయారు. 2500 కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలిస్తున్నావు, తీసుకెళ్ళి ఇక్కడ వసూలు చేసి తీసుకెళ్ళి ఇచ్చావు అని చెప్పి ఆరోపణలు చేస్తే దాని మీద కనీసం చర్యలు తీసుకునేటువంటి ధైర్యం కూడా రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారంటే అంటే తను చేసేది కరెక్ట్ అని ఆయన ఒప్పుకున్నట్ట మరి. అంతే కదా. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ లీగల్గా దాన్ని ఏదో ఫేస్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఇప్పుడు కేటీఆర్ని కనుక ఈ మొత్తం ఆరోపణలకు సంబంధించి ఒక్క కేసు అని, ఇప్పుడు ఫార్ములా 1 ఉంది, ఫార్ములా 1లో 50 కోట్లు ఏదో ఈయన మొత్తం జేబులో వేసుకున్నాడు అనేది ఆరోపణ ఉంది కదా కేటీఆర్ మీద. ఇన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్క దాంట్లోనైనా నిరూపించలేకపోతే కేటీఆర్ మరింత రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ నైజం అంతే ఉంటుంది. సో అది ఫుల్ ప్లెడ్జెడ్గా అది కనుక నెరవేర్చకపోతే, అది కనుక నిరూపించలేకపోతే కేటీఆర్ని పట్టుకోలేరు, అసలు ఆయన నోటిని కూడా అదుపు చేయలేకపోయారు, ఎవరు చేయలేరు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఎక్కడ దాకా ఎందుకు రేవంత్ రెడ్డి ఫస్ట్ బీజేపీలోకి వెళ్తాడు, ఫస్ట్ బీజేపీలోకి వెళ్ళేటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో అంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు కేటీఆర్. ప్రభుత్వం నిలబడదని చెప్తున్నారు, ప్రభుత్వం పడిపోతుందని చెప్తున్నారు. ఖమ్మం నల్గొండలో ఉండేటువంటి వాళ్ళని చూసుకో, నీ ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు, వాళ్ళని చూసుకో చాలు, వాళ్ళే నీ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఖమ్మం నల్గొండ నేతల్ని కాపాడుకో అని చెప్పి కేటీఆర్ అన్నాడంటే జగన్మోహన్ రెడ్డితో బలమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఉద్దేశంతో కదా కేటీఆర్ చేసినటువంటి కామెంట్లు పరోక్షంగా. అంటే ఆంధ్రప్రదేశ్లో పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ రోజు నుంచే రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అనే సంకేతాలు రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఇస్తున్నట్టు మనం అనుకోవాలి. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఏమాత్రం ఆధారాలు ఉన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల వేసి విచారించాలి. లేదంటే కేటీఆర్ చేసేటువంటి ఈ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బరాయించాల్సిందే రేవంత్ రెడ్డి. ప్లస్ ఆయన నిజాయితీని, అంటే ఏమీ లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్పేస్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కనుక రియాక్ట్ అయితే రేవంత్ రెడ్డి క్షేమంగా పరిపాలన ఉంటుంది. అదర్వైజ్ రాబోయేటువంటి ఎన్నికల్లో దాన్ని ప్రభావం పడేటువంటి ప్రమాదం కనిపిస్తుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.